అన్నయ్య, బావా, ఈ పెళ్లి విషయంలో భూమి వదింది ఏ తప్పు లేదు అని చెప్పమని మీతో చెప్పి పంపించిందా? లేదు బావా, గుళ్ళో జరిగిందే చెప్తున్నాం. అక్కడ మాకు పెళ్లి చేయాలని ప్లాన్ చేసింది అపూర్వ పిన్ని. మా ఇద్దరి పెళ్లి జరగడం కంటే పూరి శివన పెళ్లి జరిగితే కలిగే మేలేంటో మా ఇద్దరికీ అర్థమయ్యేలా భూమి వదని చెప్పింది. రెండు కుటుంబాలు కలిసిపోయి ఇకనైనా మనమందరం సంతోషంగా ఉండొచ్చని మమ్మల్ని కన్విన్స్ చేసింది. శివని నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతున్నప్పుడు ముందు నాకు విపరీతమైన కోపం వచ్చినా భూమి వదిన ఆలోచన, భూమి వదిన తపన చూసి పూరి శివుల పెళ్లి జరగడమే న్యాయమని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. కానీ అపూర్వ అత్తయ్య బలవంతంగా నన్ను మా అమ్మని మండపానికి తీసుకొచ్చి శివకి నాకు పెళ్లి జరిగేలా చేసింది. నేను గుడికెళ్ళింది కూడా పూరిని పెళ్లి చేసుకుంటాను, మా అక్కకిచ్చిన మాట నిలబెట్టుకుంటానని చెప్పడానికే బావా. మరి ఆ వీడియోలో ఉన్నదేంటి? అదంతా అబద్ధం పూరి. భూమి అక్కెప్పుడు మమ్మల్ని పెళ్లి చేసుకోమని చెప్పలేదు. మేం ప్రేమించుకున్నామన్నది నిజమే, కానీ పూరి శివను పెళ్లి చేసి ఈ ఇంటి పరువు మర్యాదలు నిలబెట్టాలని భూమి వదిన చాలా కష్టపడింది. ఓ అవునా? మీరు చెప్పేది నిజమా? అవునరా, అపూర్వ ఆ వీడియోలో మాటలు మార్చింది. అందుకే నువ్వు భూమిని తప్పుగా అర్థం చేసుకున్నావు. భూమి గురించి నాకంటే నీకే బాగా తెలుసు. అయినా ఇదంతా అపూర్వ ఆడుతున్న నాటకం. డే, నువ్వు భూమికి దూరంగా ఉంటే నిజంగా నీకు సంతోషం దూరమైనట్టేరా. ఆ అబద్ధాన్ని కూడా ఎంత అందంగా చెప్తున్నావు నాన్న. నేను ప్రేమించిన వాణ్ణి దీనికిచ్చి పెళ్లి చేసి ఆ భూమిని ఇంటికి పంపించడం కోసం స్క్రిప్ట్ సూపర్గా ప్రిపేర్ చేశారు నాన్న. స్క్రిప్టా? స్క్రిప్ట్ ఏంటం? చాలు నాన్న. నీ నాటకాలు అబద్ధాలు అన్నీ చూసి చూసి విసిగిపోయాం. మీరు చెప్పే వాటిని నమ్మే ఓపిక మాకు లేదు నాన్న. ఇంకా ఇంతసేపు అన్నే చాటు చెల్లిగా సైలెంట్గా ఉండిపోయాను. భూమి ద్వారా మీ ద్వారా మాకు జరిగిన అన్యాయానికి ఇంకొక అమ్మాయి అయితే ఎప్పుడో చచ్చిపోయేది. నేను కేవలం మా అన్నయ్య కోసమే బతుకుతున్నాను.